ఓకే. ఏమంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం అవినీతి జరిగిందని ఆరోపణలు అంటే కేవలం మీరు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బూచిగా చూపించే ప్రయత్నం చేస్తుంది, పాలన చేస్తుంటే కనిపించట్లేదు అంటున్నారు. అవినీతి ఆరోపణలకు సంబంధించి ఎందుకు ఫైట్ చేయట్లేదు అంటూ కాంగ్రెస్ లీడర్స్ నుంచి వస్తున్న ప్రశ్నలు, దీనికి ఏమంటారు? ఏ అవినీతి మీద అంటారు? ఎవరి అవినీతి మీద? కాంగ్రెస్ అవినీతి మీద? దేని మీద? మేము కాంగ్రెస్ అవినీతి మీద. కాంగ్రెస్ పుట్టిందే అవినీతిలా, ఇంకా కొత్తగా కాంగ్రెస్ చేసేది ఏముంటుంది? ఇప్పుడు రాగానే పంచుకున్నారు కాంట్రాక్టులు, వాళ్ళు ఏమవుతున్నారో అన్ని పాత బిల్లు ఉన్నాయో 10% 20% కమిషన్ తీసుకొని మొత్తం పనిచేసుకున్నారు. ఇంకేముంటుంది వాళ్ళ దగ్గర? ఉన్నదని చెప్పా. ఏ పథకం అయితే పథకంలో ముందు పర్సెంట్ ఇప్పుడు నేను చెప్పడం కాదు కదా. ఇప్పుడు నిన్న మొన్న పేపర్ రాశారు, అంటే సెకండ్ ఫ్లోర్ సెక్రటరియట్లో ఎప్పుడు లేని ఆర్థిక శాఖ మంత్రి దగ్గర పోలీసు బందోబస్తు పెట్టారు. అంటే నేను చెప్పడం కాదు ఇది, మీరు కూడా వెళ్ళి చూడొచ్చు, లేకపోతే రాష్ట్రంలో ప్రజలందరికీ చూపించవచ్చు. సెకండ్ ఫ్లోర్లో బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి ఒకటి ఛాంబర్ ఉంటుంది, సీఎం కన్నా ఎక్కువ ఉంది అక్కడ పోలీస్ బందోబస్తు. అంటే కాంట్రాక్టర్లు దానికి తట్టుకోలేక ఎవరు డబ్బులు ఎక్కిస్తాడు, కాంట్రాక్టర్లు సూసైడ్ చేసుకునే స్థితికి వచ్చేసారు తెలంగాణలో. కాబట్టి వీళ్ళ అవినీతి ఒకటా రెండా? వీళ్ళు వచ్చిన నుంచి ప్రతి స్కీము అవినీతే. ఏది అవినీతి చేయలేదు వీళ్ళు? ఏది నిరూపించలేకపోతున్నారు కదా. మాటలు చెప్పడం వేరు. ఇప్పుడు బీజేపీ ఆ రకమైన స్టాండ్ ఎక్కడ వినిపిస్తుంది? పాలనలో అవినీతి జరిగింది అనేసి ప్రజలకు మీరు ఎక్కడ నిరూపిస్తున్నారు? ఇది కదా ప్రశ్న. అసలు వీళ్ళు నచ్చి నుంచి మనం చేస్తే కదా, చెప్పండి ఏ పథకం చేశారు? మరి ఏం చేయనప్పుడు అవినీతి ఎక్కడి నుంచి? మళ్ళీ అదే అంటున్నాను కదా, ఇప్పుడు అప్పులు తీసుకొచ్చి మరి డబ్బులు ఏం చేస్తున్నాం? బడ్జెట్ ఎట్టిపోతున్నది? మాది సంవత్సరం 3,24,000 కోట్ల బడ్జెట్. 3,24,000 సుమారు మాకు సంవత్సరానికి ఒక 25,000 కోట్లు. ఎటుపోతుంది 25,000 కోట్లు? నెలకు 25,000 కోట్ల బడ్జెట్ ఎటుపోతుంది? నెలకు 25,000 కోట్లు అప్పు తెస్తున్నాం, అది ఎటుపోతుంది? ఇప్పుడు ఎక్కడ బ్రిడ్జిలు కడతలేవు, ఎక్కడ రోడ్స్ వేస్తలేవు, ఎక్కడ ఎయిర్పోర్ట్లు కడతలేవు, ఎక్కడ గ్రామీణ ప్రాంతాల్లో హాస్టళ్ళు కడతలేవు. కాబట్టి నేనేమంటున్నా అంటే వీళ్ళు చేసేదే ఏం లేదు. ఏదైనా వచ్చిందంటే అప్పులు బిప్పులు తీసుకొని వచ్చేది పర్సెంటేజ్. ఇప్పుడు రెగ్యులర్గా రన్ చేసే సిస్టమ్ ఉంటుందండి, అది సాలరీస్ కావచ్చు, అవుట్ సోర్సింగ్ కావచ్చు. ఇప్పుడు వీళ్ళే అన్నారు 5 లక్షల మందికి బదులు ఇంకా 3 లక్షల మంది అవుట్ సోర్సింగ్లా సాలరీస్ తీసుకుంటున్నారు లేకున్నా కానీ. మరి అది ఎక్కడ పోయింది? జైలు లేదు. ఇప్పుడు మీరు వచ్చిండ్రు కాళేశ్వరం మీద చర్యలు తీసుకుంటామన్నారు, అది లేదు. అది F1 కార్స్ మీద యాక్షన్ తీసుకుంటామన్నారు, దాని మీద లేదు. టెలిఫోన్ ట్యాకింగ్ మీద లేదు. ప్రతి అవినీతి మీద 100 రోజులలో యాక్షన్ తీసుకొని జైలు ఎత్తామన్నారు. 2.5 సంవత్సరాలు అయింది. ఏ అవినీతి కేసు బయటకు తీసుకొచ్చారు? మీరు ఒకటైనట్లే కదా, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైనరు. అంటే జనరల్ చెప్పేది ఏంటంటే ఇంతకుముందు వాళ్ళు ఒకటే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ కాదు, ఈ పార్టీకి వెళ్ళి ఆ పార్టీకి వెళ్తారు, ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీకి వెళ్తారు, ఇద్దరు కలిసి ఒకటే పార్టీ. హిందూ వ్యతిరేక పార్టీలు, సెక్యులర్ ముసుగులో హిందువులని అవమానించే పార్టీలు 2 ఈ రాష్ట్రంలో. కాబట్టి నేనేమంటున్నానంటే ఇంకా వీళ్ళు చేసే పథకాలు ఏం లేవు, చేసేది కూడా ఏం లేదు. 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఎంతసేపు బిల్డర్లను బెదిరించడము, ఆ డబ్బులు తీసుకొని పోయి ఢిల్లీలో ప్రియాంక గాంధీకి, రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ అధిష్టానానికి వంచడం సంచులు. 100 సార్లు వెళ్ళిన ముఖ్యమంత్రి సుమారు 60 సార్లు వెళ్ళిండు. 60 సంచులు పోతే ఇంకా తెలంగాణలో ఉండేది ఏమున్నది? ఇప్పుడు కుంటుపడ్డది, మొత్తం అభివృద్ధి మొత్తం కుంటుపడ్డది. బిల్డర్లు ఎవరు రావట్లేదు. మొత్తం ప్రతి ఒక్కరిని ఫీట్కి 100 కావాలా, ఫీట్కి 200 కావాలా. ఆడ అంటే నేను చెప్పింది కాదు ఇది, అంటే వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ఆరోపణలు చెప్తున్నా నేను. వాళ్ళ ప్రభుత్వం వాళ్ళే చెప్తున్నారు. అలాగే ఎంతసేపు మంత్రుల గురించి కొట్లాడకుండా అయిపోయింది, కులాల మధ్యన కుంపట్లు పెట్టడం అలవాటు అయింది. ఎక్కడి నుంచి ఏదో ఒక మోసపూరిత ప్రకటనలు చేసుకుంటా ప్రజల్ని పక్కదారి పట్టించడం. మరి 2.5 ఏళ్లలో బీజేపీ ఫైట్ ఎలా ఉంది అని అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మేము ఫైట్ అనే దానికన్నా ఒక ప్రభుత్వం ఎన్నికైన తర్వాత కొంత సమయం ఉంటుంది ఇవ్వాలి. ఏ ప్రతిపక్ష పార్టీ అయినా కానీ మరి మొదటి రోజు నుంచి అవన్నీ చేయరా అంటే కష్టము. అంటే నేనన్నా ఆయన భాష. ఇప్పుడు 1 సంవత్సరం వరకు కొత్త ప్రభుత్వము మాకు అర్థం కావట్లేదు, రాష్ట్ర వ్యవస్థ ఏదో అదే ఉందని ఏదో చెప్పాడు ఆయన, అబద్ధాల కోరు. చెప్పిన తర్వాత ఇంకొక సంవత్సరం తర్వాత ఏదో చూద్దాం, ఇంకా పరిపక్వత వచ్చింది కాబట్టి ఉద్యమాలు చేపడుతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే ఉండే మా రాష్ట్ర అధ్యక్షుడు మొత్తం 1 మంత్ నుంచి రోడ్ల మీద ఉండేవాళ్ళు. ఎక్కడ లారీలు లేవు, కాంటాలు లేవు, గన్ని బ్యాగులు లేవు, ఎవ్వి లేవు. మొక్కజొన్న కొలుగు కేంద్రాలు. ఇప్పుడు నేనే చెప్తున్నాను శాసనసభ్యుడుగా, మాకు కుద్వాన్పూర్ అనే ఒక మొక్కజొన్న కొంచెం ఓపెన్ చేయమని 15 రోజులు 1 మంత్ నుంచి చెప్తున్నా. అయిపోయినాయి. వర్షానికి దడిచినాయి, ఎండకి ఎండినాయి, రైతుల కళ్ళీళ్ళు కడగాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎంతవరకు వేసిందో దాని మీద ప్రతి ఒక్క సమస్య మీద పోరాడము. రెండోది మూసీ బాధితుల పట్ల కావచ్చు, హైదరాబాద్ల పట్ల కావచ్చు, ఈ రకరకాల ఏవైతే అతను లడ్చర్ల ఫార్మాసిటీ పట్ల కావచ్చు, అన్నీ అతను చేసిన అవినీతి
పథకాల మీద పోరాటం చేసాము, ప్రభుత్వాన్ని తలలు వంచాము. కానీ ఇక్కడ ముందు ఇంకా మొదలవుతుంది. ఇంకెందుకంటే సమయం ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చినాం, ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చాము. ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, పరిపాలన అంటే అనుభవం లేని ముఖ్యమంత్రి, ఆయన అంతకుముందు మంత్రిగా కూడా లేడు. అవును, అనుకోకుండా అదృష్టంతో ముఖ్యమంత్రి అయింది కాబట్టి కొన్ని రోజులు అవకాశం ఇద్దాము. ఆ యమలీల సినిమాలో ఆలీ కదా బుక్ దొరికినట్టు దొరికింది రేవంత్ రెడ్డికి. అదృష్టంతో ఎందుకయ్యారు, హార్డ్ వర్క్ తో కదా. అవునన్నా, హార్డ్ వర్క్ చాలా మంది చేసిన వాళ్ళు కాంగ్రెస్ లో పాపం 40-50 ఏళ్ళ నుంచి చేసిన వాళ్ళు, అలా చేసిన చరిత్రలు చూడండి. అలా పాపం పట్టాదారులు అందరూ పక్కకి వెళ్ళిపోయినారు, కౌలుదారులు మాత్రమే వచ్చారు. ఇప్పుడు ఆ పార్టీలు ఎవరున్నారు అలా, ఎవరు వీళ్ళు, వేమనరేందర్ రెడ్డి వీళ్ళు వాళ్ళు సీతక్క వీళ్ళంతా బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళే. పొంగిరెడ్డి గారు, తుమ్మల గారు, అంటే చెప్తున్నాను అంటే కోర్ కాంగ్రెస్ వాళ్ళు కాదు అంటారు, అంతేనా? అలాగే చెప్తారు. పట్టాదారులు మాత్రం గారిలు, కౌలుదారులు మాత్రమే. మళ్ళీ పార్టీలో ఉండే వాళ్ళు కూడా గారిల్లో. కౌలు అనేది ఏముంటది సంధ్య, చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే నువ్వు ఈ రోజు లేకపోతే ఇంకొక పార్టీకి వెళ్ళిపోతారు వీళ్ళు, అంతే. కాబట్టి ఇది దీనివల్ల పెద్ద ఉపయోగం లేని పార్టీ. మరి ఇప్పుడున్న అందివచ్చిన అవకాశాన్ని బీజేపీ అందిపుచ్చుకోవట్లేదు. స్టిల్ ఇప్పటికీ బీజేపీలో అంటే సరే కాసేపు అధికార పక్షము ప్రతిపక్షం పక్కన పెట్టేద్దాం, ఫైట్ చేయాల్సిన టైంలో, రావాల్సిన టైంలో బీజేపీ మిన్నుకుంటుంది, అంతర్గత విభేదాల నుంచి బయటికి రాలేకపోతుంది. కాబట్టి వార్ వన్ సైడ్ అన్నట్టుగా అధికార పక్షంది రైజ్ నడుస్తుంది అనేసి అంటున్నారు. ఏమంటారు? అంటే ఓపెన్ గా మాట్లాడదాం. నన్ను ఇప్పుడు ఒకటి, ఏ రాజకీయ పార్టీలైనా అంతర్గతంగా కొన్ని విభేదాలు ఉంటాయి. మా విభేదాల వల్ల ఇప్పుడు ప్రజలకు జరిగిన నష్టం ఏం లేదు. పాయింట్ 1, పార్టీకి జరుగుతుంది. పార్టీకి జరగటం అనేది ఏం లేదు, ఎందుకంటే పార్టీ బలిష్టంగా ఉంది, పార్టీ నాయకులు ఇది ఒకటి సంధ్య. అంటే ఒకటి సార్, ఇప్పుడు ప్రత్యామ్నాయం బీజేపీ అంటూ మీ అధిష్టానం పదే పదే చెప్తున్నప్పుడు ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని ఎలక్షన్స్ గురించి మాట్లాడారు. మున్సిపల్లో మీ ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి రిజల్ట్ వచ్చింది? సెకండ్ ప్లేస్కి యాక్చువల్గా అయితే గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ పైన ఉన్న వ్యతిరేకత బీజేపీకి ప్లస్ అవ్వాలి. నెక్స్ట్ ప్రత్యామ్నాయం బీజేపీ అన్నప్పుడు ప్రతి చోట్ల సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉండాలి. కానీ ఎలాంటి రిజల్ట్ కనిపించిందో మీకు తెలుసు, మనం ఓపెన్ దాంట్లో మాట్లాడుకోండి. ఇప్పుడు ఆర్మూర్కి వచ్చేసరికి అరవింద్ గారికి నేతలు సహకరించట్లేదు, ఒంటరి పోరాటం అయింది. కాబట్టి గెలవాల్సిన నిజామాబాద్కి సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో గెలవాల్సినంత గెలవలేకపోయాము అన్న స్టేట్మెంట్ని చాలామంది నేతలు ఇవ్వడం జరిగింది. అంటే ఈ అంతర్గత కుమ్ములాటలు మీకు చేస్తున్న నష్టం ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ప్రతి పార్టీలో ఉంటే అంతర్గతంగా పెద్ద కొత్తగా ఏముండదు. అది విజయం వచ్చినప్పుడు కనబడే అంతే. రెండోది, ఒకటి మున్సిపల్ ఎలక్షన్స్ అనేది స్థానిక సంస్థల ఎన్నికలు కొద్దిగా అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారు జనాలు. ఇప్పుడు దాంట్లో రెండోది ఏంటంటే కొద్దిగా మేము ఇంకా చూపాల్సినంత పెర్ఫార్మెన్స్ చూపాల్సింది మేము కొద్దిగా వెనుకబడ్డాం దాంట్లో. కానీ జనరల్ ఎలక్షన్స్ ఇస్ డిఫరెంట్, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ డిఫరెంట్. ఓకే, నేను అనేది దాంట్లో మేము దాన్ని స్వీకరిస్తున్నాం. మీరు అన్న మాటలో కొద్దిగా ఉన్నాయి ఇబ్బందులు అనేవి ప్రతి పార్టీలు ఉంటాయి. కాబట్టి స్థానిక సంస్థల రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి స్థానికంగా కూడా, కాబట్టి కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ఇప్పుడు మా ఆరుమూరే చూసుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము గెలవాల్సిన సీట్ అది చైర్మన్ సీటు, అది కొద్దిగా కొంతమంది కట్టప్పలు పెద్ద నాయకులమని చెప్పుకొని చివరి టైము మన కట్టప్ప సినిమాలో వెండిపోటు పొడిచినట్టు పొడిచారు. కొంతమంది కూడగట్టుకొని ఏ రకంగా నా శాసనసభ్యుడిని ఇబ్బంది పెట్టాలి, ఎందుకంటే ఈయన మీద ఇంకా ఏమీ లేవు చెప్పడానికి, అవినీతి లేదు, ఎటువంటి ఏం లేవు. ఈరోజు ఒక రకంగా ప్రతిష్ట పెరుగుతున్నది, ఇతనికి ఇక్కడనే వెన్నుపోటు పడితే బాగుంటుంది అని ఒక 8 మంది కలిసి ఎక్కడోడక్కడ పొడిచిండ్రు. కానీ వాళ్ళు పొడిచింది నన్ను కాదు, పార్టీని, అమాయకమైన అభ్యర్థులని. అయినా అప్పటికి అభిమన్యుల్లాగా నిలబడ్డము, కలబడ్డము. మ్యాక్సిమం కొద్దిగా అంటే కొన్ని అయితే ఎంత దారుణం అంటే 10 సీట్లు 12 సీట్లు అంటే మా వాళ్ళే ఓడగొట్టారు. 12 ఓట్లు వాళ్ళు ఉసురు మాత్రం తగ్గుతుంది వాళ్ళకు. ఓకే, కొందరు ఆడబిడ్డలు వాళ్ళు ఏడిస్తే అనిపించింది ఈ పాపం ఊరికనే పోది కొడుకులకని. ఇట్లాంటి ప్రతి చోట ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి, అవి సరిదిద్దుకుంటున్నాం. కొన్ని రాజకీయాల ముసుగులల్లా ఎవరో ఒకరు వంచన చేరి మళ్ళీ ఇట్లాంటి అధర్మ యుద్ధం చేస్తారు ఈ కొడుకులు. ఇలా ఈ అధర్మ యుద్ధం చేసే కొడుకుల పని పడితే తెలంగాణ మొత్తం సెట్ అవుతుంది. ఎందుకు ఆ పని పట్టలేకపోతున్నారు? సమయం వస్తుంది, దానికి కూడా సమయం వస్తుంది.